నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. నకరేకల్లో లబ్ధిదారులకు చెక్కుల అందజేత. పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందన్న ఎమ్మెల్యే. కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్న తల్లి. పెద్దపల్లి పట్టణంలో మొగల్పుర ప్రాంతంలో ఘటన. కామారెడ్డిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రతిరోజు సాధన చేసే ఆరోగ్యానికి డోకా ఉండదన్న భక్తులు. నవీపేట మండలం నాలేశ్వర్లో సైకో వీరంగం. ముగ్గురిపై కత్తితో దాడి. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్న సూర్యాపేట కమిషనర్. 42వ వార్డులో మురుగు కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన. ఇక డీటెయిల్ చూస్తే, కన్న కొడుకునే ఓ తల్లి పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన పెద్దపల్లి పట్టణంలోని మొగల్పుర ప్రాంతంలో జరిగింది. యశ్వంత్ను అతని తల్లి శ్యామల వ్యవసాయ బావిలో పడివేయడంతో చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు శ్యామలను అదుపులోకి తీసుకున్నారు. కాగా శ్యామల మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. వర్షాకాల నేపథ్యంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పి జితేందర్ గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజన్ వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. అందువల్ల పారిశుద్ధ్య సిబ్బంది పట్టణంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలవుతుందన్నారు. హరితాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్, కౌన్సిలర్లు అనిల్, గంగాధర్, కిషన్, సుందర్ సింగ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నుంచి కూడా కొన్ని ఒకటి ఉండాలనే ఉద్దేశంతో కూడా ఈ టౌన్ చివరిలో ఒకటి ప్రతిపాదన చేసాం. దాన్ని కూడా గౌరవ చైర్మన్ చాలా ఇంట్రెస్ట్ మీద దానికి ప్లాంటేషన్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాంట్ కూడా వస్తున్నాయి. అది కూడా సుందరంగా తీర్చిదిద్దే అవకాశాలు చాలా ఉన్నాయి. మనకు నెల లోపల ఆ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇలాగనే ప్రజలు కూడా ప్లాంటేషన్ హరితారం కూడా సహకరించి మన పచ్చదనాన్ని ఎంతో పెంపొందించుకోవాలని పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము. మాకు రామాయంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్స్, అదేవిధంగా మా కమిషనర్ గారు, మేనేజర్ గారు స్టాఫ్తో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే సీజనల్ వ్యాధులు అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వర్షాకాలం వచ్చింది. ఆ సీజనల్ వ్యాధి దానికోసం కూడా స్వచ్ఛ రామాయంపేట చేయాలన్నది ఒక్కొక్క అడుగుగా వేస్తున్నాము. ఈ లేబర్తో మీటింగ్ అయింది ఈరోజు. అదేవిధంగా నెక్స్ట్ ఇప్పుడు హరితహారం ఉంటుంది. హరితహారం కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మా కౌన్సిలర్స్ అయితే రెడీ ఉన్నారు. ప్రతి వార్డులో ఇంటికి ఒక 2 చెట్లు పెట్టే విధంగా చేసుకోవాలని, ఎందుకంటే ప్లస్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలనే ఆలోచనతో చెప్తున్నాము. అవగాహన చేస్తాము. అది కూడా జూలై 1 నుంచి 10 వరకు కూడా పట్టణ ప్రగతి అనేది కార్యక్రమం ఉంది. ఆ పట్టణ ప్రగతిలో ఏమేమి చేయాలన్నది మేము ఇప్పుడు వార్డ్ వైజ్ కూడా ఒక్కొక్క వార్డ్ వైజ్లో ఏమేమి మేజర్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో కూడా అది మీటింగ్ పెట్టేసి ఒక 3-4 డేస్ లోపల రోజు ఒక 3 వార్డ్స్ ఎన్నిక చేసుకొని అక్కడ కూడా మీటింగ్స్ పెడుతున్నాము. అదేవిధంగా ఒకటి ఏంటంటే హరితహారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కేసీఆర్ గారికి, మా స్థానిక ఎమ్మెల్యే గారికి వాళ్ళకు మాటిచ్చాం. ఇది ఎమ్మెల్యే గారికి, ఎందుకంటే రోజు మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు హరితారం అనేది మంచి ప్లాన్ చేసుకోమని. అదేవిధంగా నర్సరీ కూడా ఒక 3 వార్డులకు ఒక నర్సరీ టైప్లో పెట్టమని చెప్పారు. అది కూడా చేస్తున్నాము. అదేవిధంగా రామాయంపేటలో ఒక పార్క్ కోసం కూడా ఒక ప్లేస్ ఇవ్వడం జరిగింది. అది 5 ఎకరాల్లో ఆ ప్లేస్ని కూడా డెవలప్ చేస్తున్నాము. అది కూడా ఒక 1-2 మంత్స్ లోపల ఆ పార్క్ కూడా చాలా సుందరంగా అవుతుంది. ఎందుకంటే దాంట్లో కూడా మొక్కలు కూడా చాలా పెద్ద లెవెల్ మొక్కలు కూడా అంటే తెప్పిస్తున్నాం. అవి కూడా అందరికి కూడా అక్కడికి పోయి ఈవినింగ్ కూర్చునే పొజిషన్లో ఒక 2-3 మంత్స్ లోపల పబ్లిక్ కూడా పోతారు. స్థానికంగా ఒక్కొక్కటి ఆ విధంగా దాని సందర్భం బట్టి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు
ఇక పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా మారిందని నకరికల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బండి రాములు యోగా పతంజలి కేంద్రంలో పలువురు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో అంతర్జాతీయ శిక్షకుడు బండి రాములు, యోగా మాస్టర్ వినోద్, యోగా మాస్టర్ సాయి ప్రసాద్, యోగా టీచర్ నివాస్, స్టూడెంట్ శ్రద్ధ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీయు ఆర్టీయు జిల్లా అధ్యక్షులు మనోహర్ రావు తదితరులు మాట్లాడుతూ ప్రతిరోజు యోగాసనాలు వేస్తే ఆరోగ్యానికి డోకా ఉండబోదన్నారు. సుఖ సంతోషాలు లభిస్తాయన్నారు. యోగా మాస్టర్ వినోద్ మాట్లాడుతూ వాత పిత కఫ దోషాలను యోగా ద్వారా నయం చేయవచ్చన్నారు. That's what I'm doing. And all of this. And you are comfortable. If you are more and more desire, can it get this? అందరికీ సుఖశాంతులు కావాలంటే యోగా నేర్చుకుని పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలి. మా గురుగారు ప్రపంచంలో 16 అవార్డులు ఇచ్చిన మహానుడు డికే సయ్యంగర్ గారు, ఆయనకి ఎట్లాంటి పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, డాక్టర్ అయ్యంగర్ అటువంటి మహానీయుని శిష్యుని నా పూర్వజన సుకృతం అయ్యంగర్ లాంటి మా గురువు దొరకడము ఎన్నో జన్మలు చేసుకో పుణ్యము. ఆయన ఆశీస్సుతో ఇలా ప్రపంచంలో గౌరవం ఉన్నదంటే ఆయన నుంచి నాకు లేదు. మళ్ళీ నా తల్లి ఒక ఆశీస్సులు, మా తల్లి 109 సంవత్సరాల బండి పెద్దరాజావ మధ్యకొండ మా నెగిటివ్ ప్లేస్, ఆమె ఆశీస్సులతో 10 మందిలో గౌరవం ఉంటే తల్లిని మీద ధైర్యం ఉంది. కాబట్టి మన సనాతన సంస్కృతిని మర్చిపోవడమే. కాబట్టి ఆ సనాతన సంస్కృతిని మళ్ళీ విశ్వవ్యాప్తం చేయడం కోసం భారతదేశమే ఒక జగద్గురువుగా ఆవిర్భవించిందనడానికి ఈ జూన్ 21 యోగా డే జరుపుకోవడం అనేది అది గర్వకారణం. భారతీయులుగా గర్వపడదాం. యోగాను నిత్యం మన జీవన వ్యవహారంలో అలవాటు చేసుకొని 10 మందికి ఈ యోగాను పంచే ప్రయత్నం చేస్తే అప్పుడే ఇది ఆరోగ్య భారతదేశంగా విశ్వవ్యాప్తంగా పరిడవిల్లే అవకాశం ఉందని తెలియజేస్తూ వల్ల లాభాలు అనేది ఆరోగ్యరీత్యా బాగుంటుంది. అదే రకంగా ఒక క్రమశిక్షణాయుతమైన జీవితానికి అలవాటు పడతాం. ముఖ్యంగా శాంతి అనేది మన జీవితంలో ఒక భాగమైతే మనకు తెలవకుండా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ దూరంగా నెట్టివేయగలిగే శక్తి ఒక యోగాకు మాత్రమే అవకాశం ఉన్నది. సో ఆ యోగా అనేది ప్రతి ఇంటిలో ప్రతి ఒంటికి వచ్చేటట్టు. నవీపేట్ మండలం నాలేశ్వర గ్రామంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ముగ్గురిపై కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన ఓ బాలికను సాయిరామ్ అనే సైకో కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. బాధితురాలు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. సాయిరామ్ను మందలించారు. కోపం పెంచుకున్న సాయిరామ్ బాలిక తల్లిదండ్రులపై కత్తితో దాడి చేశాడు. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పోషెట్టి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో అఖిలపక్ష సమావేశం జరిగింది. కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్ మాట్లాడుతూ మహిళా కళాశాల చుట్టూ చేపట్టిన పనుల వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే ఈ నిర్మాణాలను ఆపాలని కోరారు. లేకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. మాట్లాడిన తర్వాత అట్లా
ఇష్యూ మీద రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ఎస్పీ గారికి దృష్టికి తీసుకుపోదాం. ఎట్లా స్టూడెంట్ లీడర్స్ మీద, కాలేజ్కి సంబంధించిన ఇష్యూ మీద స్టూడెంట్స్ లీడర్స్ ముందుకు వచ్చి మాట్లాడితే దానికి వీరెందుకు వచ్చినారని అరెస్ట్ చేసి కొట్టి దౌర్జన్యం చేసినారు. దాని గురించి ఎస్పీ గారికి మాట్లాడదాం, టైం తీసుకొని ఆల్ పొలిటికల్ పార్టీ లీడర్స్. ఇంకోటి నేనేమంటున్నా అంటే, ఆల్రెడీ నిన్న మేము సుజాత మేడం, సంతన్ రావు మా పార్టీ తరఫు నుంచి నిన్న ఒక వేరే ఇష్యూ మీద మేము కలెక్టర్ గారి దగ్గర పోతే ఎస్పీ గారి దగ్గర ఆ ఎస్పీ గారు కూడా అక్కడనే ఉండే. ఆ ఇష్యూ మీద మేము కలెక్టర్ మేడం దృష్టిలో తీసుకొచ్చినాం. ఇట్లా కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ ముందు కడుతున్నారు, ఇది బాగాలేదని. ఇప్పుడు నా అడ్వైస్ ఏమున్నదంటే, ఇక్కడనే మనము చట్టాలు తీసుకొచ్చి, ఇట్లా వర్షాకాలం ఉన్నది, చట్టాలు తీసుకొచ్చి మనిషికి ఒకటి పేరు రాసి అది ఫ్రీ గార్డ్ పెట్టేసి మనం పెట్టేద్దాం. అది ఎవరైనా తీస్తారా చూద్దామని నా పర్సనల్ అడ్వైస్. మరి గవర్నమెంట్ ఎక్కడంటే అక్కడ పెడుతుంది కదా, అవసరం లేనప్పుడు ప్లేస్లో చట్టాలు పెడుతుంది. చట్టాలు పెట్టకుండా డబ్బులు లేపుకుంటే హరితారం పేరు మీద మనము మన పైసలతో తీసుకొచ్చి ఆల్ పార్టీ లీడర్స్ ఇక్కడ హరితారం పెట్టేద్దాం విత్ ఫ్రీ గార్డ్. అక్కడ పేర్లు రాసేద్దాం ఎవరెవరు పెట్టినారని. చూస్తాం తీస్తారా, తీసినప్పుడు మనం చూద్దాం వాళ్ళు ఎట్లా దుకాణాలు కడతారు, మరి ఎవరు లీడర్స్ ఎవరు పోలీసు వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే ఒక సిటీ సెంటర్లో ఉన్న కాలేజ్కి ముందే ఇటు ఇబ్బందులు ఉన్నాయి. ఓల్డ్ బస్ స్టాండ్ ఉన్నాయి, అది మస్తే బార్ షాప్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ షాప్ కట్టేస్తే ఏదో ఎవరైనా కొన్ని ముస్లిమ్స్ ఉంటారు కాలేజ్కి పంపరు లేడీస్కి, అట్లా వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఇంకా ఇక్కడ పెద్ద బజార్ అయిపోతే డిస్టర్బ్ అవుతుంది. నా పర్సనల్ అడ్వైస్ ఇది ఉన్నాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను, సుజాత మేడం అయినా కానీ, మా NSUI జిల్లా అధ్యక్షుడు సంతన్ రావు, ఎవరైనా కానీ మా పార్టీ తరఫు నుంచి మీరు ఏ రాత్రి ఫోన్ చేసినా మేము ఎవరు లేకున్నా కానీ ఎవరొకరైనా మీకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు మీకు సాయం చేయడానికి రెడీ. థ్యాంక్ యూ. ఉద్యమాలు తెలియజేస్తున్నాము. దాదాపు 2 నెలల నుంచి దానికి సంబంధించింది ఇష్యూ అందరికీ తెలిసిన విషయం. అందరికీ దాని గురించి కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన వారిని నారాయణపేట జిల్లా నర్వ గ్రామంలోని పోలీస్ స్టేషన్లో సన్మానించారు. పాతరచేడ్ గ్రామానికి చెందిన ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ కార్మికులతో పాటు పోలీసు అధికారులు, VRO రాజేశ్వరరెడ్డి, SI నవీద్ సన్మానించారు. మున్సిపాలిటీ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 42వ వార్డు పరిధిలో 15 లక్షలతో చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. ప్రతి వార్డులో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్టు తెలిపారు. డ్రైన్స్ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి చైర్పర్సన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి,
ఇక్కడ విచ్చేసినటువంటి మేధావులు పెద్దలందరికీ, మా పట్టణ ప్రగతి కమిటీ సభ్యులందరికీ, తర్వాత ఆదర్శ యూత్ క్లబ్ సభ్యులు, పత్రికా విలేకరులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. వాటిలో ఈరోజు సాధారణ నిధుల నుంచి 15 లక్షలను కేటాయించడం జరిగింది. దాని నుండి అంతర్గత రోడ్లు, ట్రైన్స్ నిర్మాణం చేపడుతూ ఉన్నారు. మా వార్డులో మంత్రి జగదీష్ రెడ్డి గారి కృషి వల్ల నిధులు సమృద్ధిగా శాంక్షన్ అవుతున్నాయి. అన్ని పనులు కూడా నిర్విరామంగా నిరాటంకంగా సాగుతూ ఉన్నాయి. దానికి మాకు చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు కూడా వాళ్ళ యొక్క సహకారాన్ని పూర్తిగా మాకు అందజేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా పూర్తి అయిపోయాయి. 1-2 రోడ్లు మాత్రం మిగిలిన్నాయి. వాటికి కూడా బడ్జెట్ కేటాయింపు నిధులను కేటాయించడం జరిగింది. ఆ పనులను ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిగా డ్రైన్స్ నిర్మాణం జరగవలసి ఉంది. దానికి కూడా త్వరలో నిధులు కేటాయించి అవి కూడా పూర్తి అయ్యేటట్లుగా సహకరిస్తారు అని చెప్పని ఆశిస్తూ ఉన్నాం. మా వార్డులో ప్రధాన సమస్య మంచినీటి సమస్య. అది ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు మంత్రి గారి చొరవ వల్ల, మంత్రి గారి కృషి వల్ల రోజు కూడా నీళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఇనీషియల్ స్టేజ్ కాబట్టి కొంత టైం అడ్జస్ట్ కావట్లేదు. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ టైం సరిగా మెయింటైన్ చేయకపోవటం వల్ల లైన్ మ్యాన్ కూడా కాంటాక్ట్ అయితే కొద్ది రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది అని చెప్పారు. కాబట్టి ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బందిని కొద్దిగా కొన్ని రోజుల పాటు పడినప్పటికీ కూడా తర్వాత సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇక్కడ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఈ కృష్ణ గారు ఈ అపార్ట్మెంట్ ప్రజల యొక్క అభివృద్ధికి కృషి చేయడానికి వాళ్ళు మా వెంట ఉండి మాకు ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క తోడ్పాటును అందజేస్తూ ఉన్నారు. మరి పైప్ లైన్స్, వాటర్ కొన్ని ఏరియాస్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగా సప్లై కావట్లేదు. దాన్ని కూడా చైర్మన్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకురాగా 2 లక్షల నిధుల్ని కేటాయించారు. అవి కూడా త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కోవిడ్ ప్రాబ్లం వల్ల ఇంకా ఇతర టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా పని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తారు అని చెప్పని ఆశిస్తున్నాము. ఇంకా చిన్న సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పట్టణ ప్రగతి కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఆ పట్టణ ప్రగతిలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పూర్తి చేసుకొని 100% పనులన్నీ కూడా మేము పూర్తి చేశాము అని చెప్పని ధైర్యంగా అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మండల పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చాయని ఎంపీడీఓ భీమేష్ తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, కంపోస్టు షెడ్లు, వైకుంఠధామాల పనులను పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ భీమేష్, ఎంపీఓ మహేందర్, మండల ప్రజా పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రారంభోత్సవానికి అన్ని పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం వచ్చినందున సీజనల్ వ్యాధులు అరికట్టడానికి అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమం నందు కూడా అన్ని గ్రామాలలో పిచ్చి మొక్కలు తొలగించడానికి రోడ్లు మరియు డ్రైన్లన్నీ క్లీన్ చేసి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లించడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పల్లె ప్రగతిలో భాగంగా చేసుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ కాలనీకి సకల సౌకర్యాలు కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఈ కాలనీలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ సందర్భంగా బాలరెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ఇందిరమ్మ కాలనీకి వెళ్లడానికి రహదారి సౌకర్యం లేదన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో గజ్జల రాజు, నరసింహులు, భాను, ప్రశాంత్, సత్యం, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఏమన్నదని వేయాలి పంచం ఏం లేక ఇప్పుడు 15 ఏం లేనా ఒకటి చచ్చిపోయి అన్నడు సుండి కీరాలి పంచం ఏం చేయాలో పైసలు ఉంటే ఎన్నడో లేపుకుంది పునాది తీసి అక్కడ నింపినా కానీ పైసలు ఉంటే నింపుకుంటూ లేపుకుంటూ పంచం ఏం చేయాలి. రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. చేతగారి కేటీఆర్ ఇందిరమ్మ కాలనీ సమస్యలకు నిలయంగా ఉన్న ఇక్కడికి వచ్చి
అధికార పార్టీకి చెందిన ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇక్కడికి వచ్చి చూడకపోవడం బాధాకరం. నిన్నగాక మొన్న వచ్చి డబుల్ బెడ్రూమ్లను మేము 15 రోజులలో 20 రోజులలో వంచుతామని చెప్పిన మండల నాయకులందరూ కూడా వచ్చి కేవలం ఆ 2 పడక గదుల ఇల్లున్న స్థలాన్ని మాత్రమే పరిశీలించారు కానీ పక్కకున్న ఇంద్రమ్మ కాలనీని చూడకపోవడం బాధాకరం. అయ్యా, మీకు 2 పడక గదుల ఇండ్లే కనిపిస్తున్నాయి కానీ పక్క పొంటి ఉన్న ఇంద్రమ్మ కాలనీ సమస్యలు కనిపిస్తలేవా అని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఇంద్రమ్మ కాలనీలో సీసీ రోడ్లు లేక డ్రైనేజీలు లేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. డ్రైనేజీ వాటర్ ఎక్కడికి పోవాలో తెలియక ఇక్కడనే మురుగునీరు తయారై దోమల సమస్యతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా ప్రజలను గురవుతా ఉన్నారు. ఎందుకయ్యా మీకు ఇంద్రమ్మ కాలనీ మీద ఇంత నిర్లక్ష్యం? మీరు జాగిచ్చింది లేదు, ఇక్కడ మీరు వీళ్ళకి కట్టుకున్నందుకు డబ్బులు ఇచ్చింది లేదు. వెంటనే స్పందించి ఈ రోడ్డు సాఫ్ చేయాలి. మీకు ఒక మెయిన్ రోడ్లే కనిపిస్తున్నాయి, ఇక్కడ వందలాది వేలాది మంది తిరుగుతున్నారు. ఇంద్రమ్మ కాలనీ వెంటనే మెయిన్ రోడ్డుతో సహా పూర్తి రోడ్లు కూడా మరమ్మతులు చేసి ఇక్కడ సీసీ రోడ్లు వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. జరిగింది అది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇవాళ 156 ఇండ్లు కడితే ఒక్క బోరుతోడు ఒక మనిషి నీళ్ళు ఎట్లా పట్టిండు, దానిలో ఎంత నాణ్యత ఉందో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా మేము ఇవాళ కట్టినటువంటి ఇంద్రమ్మ కాలనీలో ఇళ్లలో ఏదైతే ఉందో అక్కడ కనీస వసతులు లేక ప్రజలు అనారోగ్యానికి గురై చాలా తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. మరొక డ్రైనేజ్ వ్యవస్థ, వాళ్ళు స్నానం చేసిన నీళ్లు కానీ అదే మరుగుదొడ్ల నీరు కానీ డ్రైనేజ్ లేక చాలా ఇబ్బందికి గురై దోమలు తయారై ప్రజలు చాలా అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. వెంటనే టీఆర్ఎస్ నాయకులారా, లోకల్ ప్రజాప్రతినిధులకు నేను హెచ్చరించి కూడా చెప్తున్నా, వెంటనే ఇవాళ గ్రామ పంచాయతీ ఫండ్ పెట్టచ్చు. మీరు ఇతర ముఖ్యమంత్రి కొడుకే ఇక్కడ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తుండు. ఎంత ఫండ్ అడితే అంత ఫండు కేటీఆర్ ఇయ్యనికి రెడీ ఉన్నాను అంటుండు కదా, మరి ఎందుకు స్థానిక నాయకులు దీనిపై ఆలస్యం చేస్తూ జాప్యం చేస్తున్నారు? వెంటనే మీరు దీని మీద కన్ను పెట్టి చూసి వెంటనే ఇక్కడ కావాల్సినటువంటి వసతులు మొత్తము వీళ్ళకి కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏమున్నదని వేయాలి బాన్సర్ ఏం లేక ఇప్పుడు 15 ఏం లేనా మొగడు చచ్చిపోయి అన్నడు సుంది కిరాయి బాన్సర్ ఏం చేయాలి? పైసలు ఉంటే ఎన్నడో లేపుతుంది పునాది తీసి అక్కడ నింపినా కానీ పైసలు ఉంటే నింపుతూ లేపు. ముఖ్యాంశాలు మరోసారి. నగరకెల్లో లబ్ధిదారులకు చెక్కుల అందజేత, పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంగా మారిందన్న ఎమ్మెల్యే. కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్న తల్లి, పెద్దపల్లి పట్టణంలో మొగల్పుర ప్రాంతంలో ఘటన. కామారెడ్డిలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రతిరోజు సాధన చేస్తే ఆరోగ్యానికి డోకా ఉండదన్న భక్తులు. నవీపేట్ మండలం నాలేశ్వర్లో సైకో వీరంగం, 3పై కత్తితో దాడి. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్న సూర్యాపేట కమిషనర్. 42వ వార్డులో మురుగు కాల్వ నిర్మాణానికి శంకుస్థాపన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.